నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలో శ్రీలంక బర్మా కాంతిశీకుల ఆరాధ్య దైవమైన శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఉగాది పర్వదినానికి ముందు రోజు నిర్వహించిన ఈ జాతరలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులు ఉపవాస దీక్షలతో శూలాలు ఘటాలు గుచ్చుకొని తమ భక్తిని చాటగా మహిళలు బోనాలతో డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అగ్నిగుండ ప్రవేశం ప్రధాన ఆకర్షగా నిలిచింది. అనంతరం ప్రత్యేక హోమాలు అర్చనలు నిర్వహించారు. వేడుకలకు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ సతీమణి మనాలి ఠాకూర్, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, తహసీల్దార్ తూము రవీందర్, జాతర కమిటీ చైర్మన్ జమ్ముల రామారావు తదితరులు హాజరయ్యారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈరోజు మీరందరూ చూస్తూ ఉన్నారు, ఎంతో దయగలిగిన తల్లి, ఇక్కడ 100 సంవత్సరాల కింద వెలిసిన నూకాంబిక అమ్మ తల్లి జాతర జరుగుతూ ఉంది 11 రోజుల నుంచి. ఇక్కడ రాష్ట్రపతి మదన్ సింగ్ గారు అసెంబ్లీలో ఉన్నందు వలన ఇక్కడ రాలేకపోయినందుకు ఆయన ప్రతిదీ కూడా వీళ్ళకి కావాల్సిన లైట్లు కానీ ఫుడ్ కానీ మా నుంచి ఏదైతే వాళ్ళకి టెంపుల్కి చెందాలో అవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో అన్నీ జరిగినాయి. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఆ తల్లి మహిమ చూడండి. ఆ శూలాలు ఉంచుకొని కూడా వాళ్ళకి ఏం తెలుస్తలేదంటే ఆ తల్లి యొక్క మహత్యం మీరు చూసి మీరందరూ కూడా ఆ దేవాది దేవు ఆ తల్లి ఆశీస్సులు పొందుకొని ఇక్కడ ఉన్న యావత్ రామగుండంలో చేయాల్సిందంటే మన జీవితమే ధన్యమైనట్టు నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు మీ అందరూ కూడా ఆ తల్లిని దర్శించుకొని ఇక్కడ అగ్ని ప్రవేశం ఉంటుందట, అగ్ని మీద నడుస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు, వీళ్ళకి శూలాలు గుచ్చుకున్నప్పుడు కూడా ఏం తెలుస్తలేదు. ఆ తల్లి మహిమ, ఆ తల్లి వాళ్ళ మీద ఉండి ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళ మొక్కులు తీర్చుకుంటానికి చేసి ఇవన్నిటినీ మీరు చూస్తున్నారు. ఇక్కడ నిదర్శనం ఆ తల్లి మన ఊరిని, మన ఊరి ప్రజలని చల్లగా కాపాడి చల్లగా ఉంచాలని కోరుతూ ఇక్కడ ఉన్న ప్రతి చిన్నారి బిడ్డ, ఆ అక్క చెల్లి అన్న తమ్ముడు అందరి కుటుంబాలలో సుఖశాంతుల తల్లే శాంతంగా హ్యాపీగా ఎట్లయితే అక్కడ ఉండి అందరు చూస్తూ ఉన్నదో ఆ తల్లి ఒక మహిమ మొత్తం రామగుండం పైన ఈ రోజు 11 రోజుల నుంచి ఎట్లయితే ఉందో అది ఎప్పటికి ఉండిపోవాలని కోరుకుంటాను. ఈరోజు పాల్గొన్న అమావాస్య సందర్భంగా అంతర్గాం మండల కేంద్రంలో టీటీఎస్ కాలనీలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు గత 9 రోజులుగా నిర్విఘ్నంగా వైభవయుతంగా ఘనంగా ప్రతిరోజు ఒక వినూత్నమైన పూజా కార్యక్రమాలతో జరిగాయి. వందలాది మంది అమ్మవారి భక్తులు మాలాధారణ వేసుకొని వారు అమ్మవారిని నిష్ఠతో కొలిచి చేశారు. అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారికి పూజా కైంకర్యాలు నిర్వహించుకుంటూ వచ్చాము. ఈరోజు కూడా ఉదయాన్నే వేకువజామునే అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు, పుష్పాభిషేక పూజలు జరిపి చండీ హోమం కూడా జరిగింది. చాలా ఘనంగా ఇక్కడ బతుకుతెరువు కోసం వచ్చినటువంటి పునరావాస బాధితులు బర్మా శ్రీలంక కాంతిశీకుల ఆరాధ్య దేవతగా ఉన్నటువంటి శ్రీ నూకాంబిక వచ్చినటువంటి ఈ రోజుల్లో చుట్టుపక్కల జిల్లాలో కాకుండా వివిధ రాష్ట్రాలకు కూడా అమ్మ యొక్క దివ్యమైనటువంటి ఆమె కృప ఇదై అందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి కేరళ, ఈరోజు మన తమిళనాడు నుంచి కూడా భక్తులు రావటం జరిగింది. అమ్మ యొక్క కృప కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవల్లిగా ఇక్కడ ప్రసిద్ధి కాంచడం వల్ల జిల్లా నలుమూల నుంచే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి కూడా భక్తులందరూ కూడా ఇచ్చేశారు. వారందరూ కూడా అమ్మ యొక్క కరుణా కటాక్షాలు ఉండాలని, అదేవిధంగా ప్రభుత్వ డిపార్ట్మెంట్లు, అదేవిధంగా మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క అమ్మవారి జాతరలో పాల్గొని అమ్మగారి యొక్క విశిష్టమైన పూజా కార్యక్రమాలు అందరికీ తెలియజేయడానికి కృషి చేసినందుకు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.
మాటలు జరగాలి మాటలు
మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.